అందరికీ నమస్కారం. సప్త శనివారాలు రెండవ వారం పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఈ వారం కూడా ఎంతో భక్తితో, శ్రద్ధలతో మంచిగా నీట్‌గా స్వామిని అలంకరించుకొని, ఇల్లంతా నీట్‌గా చేసేసుకొని, తలస్నానం చేసేసి మంచిగా ఇట్లా స్వామిని అలంకరించుకొని, అన్ని నైవేద్యాలు ప్రిపేర్ చేసేసుకొని, పిండి దీపాలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఈ విధంగా స్వామిని మంచిగా గంధము, బొట్టుతో అలంకరించి, తులసిమాల నా చేతులతో నేనే స్వయంగా అల్లి ఇలా స్వామికి వేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. ఈ విధంగా స్వామిని అయితే పూలతోటి, తులసిమాలతోటి అలంకరించి పెట్టుకోవాలి. ఏదైనా సరే మనము పక్కకు తీసి పెట్టుకున్నా సరే, లేదు అంటే ఉన్న పూజ గదిలోనే ఆ ఉన్న ప్లేస్‌లోనే ఇలా కూడా పెట్టేసుకోవచ్చనమాట. తప్పేమీ లేదు. కొంచెం నీట్‌గా క్లీన్ చేసి మిగతా పటాలన్నీ కొంచెం పక్కకు జరిపేసి నేను ఇట్లా పెట్టుకుంటాను. కింద ఒక వస్త్రం వేసి పెట్టుకుంటాను. ఇవి సపరేట్‌గా దేవుని కోసమే వాడతాము. తర్వాత పిండి దీపాలకి ఇట్లా తిలకము, తిరునామం దిద్ది మంచిగా ప్రిపేర్ చేసేసుకోవాలి. అలంకరణలోనే ఉంటుందన్నమాట మన భక్తి శ్రద్ధ అంతా వెంకటేశ్వర స్వామికి. ఈ విధంగా మంచిగా తిలకము, తిరునామం దిద్దేసి బొట్లు పెట్టేసి మంచిగా ఇట్లా కలశాన్ని మంచిగా అలంకరించుకోవాలి. కలశాన్ని ఈ పద్ధతిలో పెట్టేసుకోండి. ప్లేట్లో కొన్ని బియ్యం పోసి మంచిగా అలంకరించుకొని పువ్వులతోటి మంచిగా ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. దీని లాంగ్ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. రెండవ వారం ఎలా పూర్తి చేసుకున్నానో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.